హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి దేశంలో ఓ పక్క బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ ఉంటుంది. కానీ మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అలా ముగిసిందో లేదో సేమ్ బీజేపీ అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఊదరగొడతా ఉందో అదే బీజేపీ నెక్స్ట్ అప్కమింగ్ అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టేసింది. బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ టుగెదర్ ఢిల్లీలో ఫిబ్రవరిలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆల్రెడీ గ్రౌండ్ ప్లాన్ స్టార్ట్ చేసింది. సో రాబోయే మంత్స్లో డిసెంబర్ జనవరిలో దగ్గరగా 25,000 మీటింగ్ షార్ట్ మీటింగ్స్ క్లోజ్ డోర్ మీటింగ్స్ పెట్టుకోవాలని ఒక డెసిషన్ తీసుకుంది. తర్వాత ప్రధానంగా ఇంకా తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఢిల్లీ ఎన్నికలకు వెళ్ళే టైంకి ఖచ్చితంగా ఈ 25,000 క్లోజ్ డోర్ మీటింగ్స్ అయిపోవాలా. సెకండ్ థింగ్, సీఎం ఫేస్ ఎవరనేది చెప్పకూడదు. థర్డ్ థింగ్, స్లమ్ డ్వెల్లర్స్ని యాజ్ వెల్ యాజ్ ట్రేడింగ్ కమ్యూనిటీ, ఈ రెండు కమ్యూనిటీస్ని రీచ్ అవుట్ అయ్యే ప్రయత్నం చాలా గట్టిగా చేయాలనుకున్నారు. ఎందుకు ఈ రెండు కమ్యూనిటీలను టార్గెట్ చేశారు, ట్రేడింగ్ కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ స్లమ్ డ్వెల్లర్స్ అంటే, స్లమ్ డ్వెల్లర్స్ అనేవాళ్ళు అవుట్ అండ్ అవుట్గా ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్కి వెళ్ళిపోయారు కంప్లీట్గా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడింగ్ కమ్యూనిటీ ఒకప్పుడు బీజేపీకి చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఇన్ ఢిల్లీ అండ్ అక్రాస్ ఇండియా కూడా ఫర్ దట్ మ్యాటర్. సో అందుకే బీజేపీ అంటే బ్రాహ్మణ బనియా పార్టీ. బనియాస్ అంటే జనరల్లీ ట్రేడర్స్. సౌత్ ఇండియాలో మనం వైశ్యాస్, కోమటోళ్ళు అంటాం కదా, అలా నార్త్ ఇండియాలో ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళని బనియాస్ అంటారు. సో బీజేపీ ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ కమ్యూనిటీ అది. పర్టికులర్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాకముందు చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్గా ఉండింది ఢిల్లీలో వాళ్ళకు. బట్ థింగ్ ఏంటంటే కేజ్రీవాల్ కూడా బనియా కమ్యూనిటీకి, ఆ ట్రేడింగ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కావడం వల్ల ట్రేడింగ్ కమ్యూనిటీ కంప్లీట్గా ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్ టర్న్ అయిపోయింది. అండ్ స్లమ్ డ్వెల్లర్స్ అయితే ఎప్పుడు ఆల్వేస్ గవర్నమెంట్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది, వెల్ఫేర్ స్కీమ్స్ పరంగా లేకపోతే ఫ్రీబీస్ పరంగా. కాబట్టి సో ఆబ్వియస్గా కేజ్రీవాల్ గవర్నమెంట్ ఏదైతే ఫ్రీబీస్ ఉంది, ఫ్రీ వాటర్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఢిల్లీలో చాలా నీడ్ ఇవి. ఒకప్పుడు చాలా వాటర్ దొరక కరెంట్ లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కేజ్రీవాల్ ఎప్పుడైతే వీటిని ఫ్రీ అన్నారో ఆబ్వియస్గా స్లమ్ డ్వెల్లర్స్ అండ్ స్లమ్ ఏరియాస్ అన్ని అవుట్ అండ్ అవుట్ కేజ్రీవాల్ సైడ్కి వెళ్ళిపోయినాయి. సో ఈ రెండు సాలిడ్ కమ్యూనిటీస్తో కేజ్రీవాల్ 2014లో జరిగిన ఎన్నికలు అవ్వలేమండి. ఆ తర్వాత కాంగ్రెస్తో పొత్తులో ఏర్పడిన గవర్నమెంట్ దాన్ని రద్దు చేసేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిన తర్వాత బీజేపీకి ప్రతిపక్ష హోదా రాకుండా 2 సార్లు బీజేపీని చిత్తుగా ఓడించాడు కేజ్రీవాల్. బికాస్ ఆఫ్ ఈ రెండు స్ట్రాంగ్ స్లమ్ డ్వెల్లర్స్ యాజ్ వెల్ యాజ్ ట్రేడింగ్ కమ్యూనిటీతో పాటు అక్కడ మైనారిటీస్ కూడా ఇంకా కాంగ్రెస్ యాక్టివ్ లేకపోవడం వల్ల కంప్లీట్గా కేజ్రీవాల్తో ట్రావెల్ అయ్యే పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ క్రమంలో బీజేపీ కోల్పోయిన ఓట్ బ్యాంక్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకునేదానికి ట్రేడింగ్ కమ్యూనిటీ మీద, స్లమ్ డ్వెల్లర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేదానికైతే ఒకటి పూనుకుంది. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు టికెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఏదైతే కేజ్రీవాల్ ఒక టెక్నిక్ ఫాలో అయ్యాడో, కేజ్రీవాల్ పార్టీ పెట్టిన కొత్తల్లో ఫ్రెష్ ఫేసెస్కి టికెట్ ఇచ్చారు. ఈరోజు ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆతిషి గారు, ఆవిడ చాలా ఫ్రెష్ ఫేస్ అనమాట. అంతకుముందు ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు రాఘవ్ చెడ్డా, ఆయన కూడా ఫ్రెష్ ఫేస్. సో ఇలా ఎడ్యుకేటెడ్, తర్వాత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీ చాలా జనరల్ పబ్లిక్కి టికెట్ ఇచ్చి ఢిల్లీలో ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చి పబ్లిక్లో ఒక మార్క్ వేయగలిగారు రాజకీయంగా. సేమ్ అదే స్ట్రాటజీని ఈసారి బీజేపీ ఫాలో అవ్వాలని ఫిక్స్ అవుతుంది. ఒకటి, వితౌట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గుడ్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఫిల్టర్ చేయాలనేది ఒకటి. తర్వాత ఎడ్యుకేటెడ్ అండ్ యంగ్ ఫేసెస్కి టికెట్ ఇవ్వాలనేది సెకండ్ నిర్ణయం. అబోవ్ ఆల్ సీఎం ఫేస్ ఎవరనేది ముందుగానే చెప్పకుండా ఎన్నికలకి వెళ్ళాలనేది ఇంకో థర్డ్ ప్లాన్గా పొలిటికల్గా కనిపిస్తుంది. కమ్యూనిటీ రీచ్అవుట్లో భాగంగా 2 కమ్యూనిటీస్ని చూస్ చేసుకున్నారు. ఒకటి బనియాస్, సెకండ్ వచ్చేసి స్లమ్ డ్వెల్లర్స్. తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ మాత్రం ఒక 25,000 మీటింగ్లు మాత్రం ఫిబ్రవరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఒక 25,000 మీటింగ్స్ అయితే కంప్లీట్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయింది. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఏదైతే పోస్ట్ లోక్సభ ఎలక్షన్స్ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఆల్మోస్ట్ ఫిల్ చేసినట్టే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్లమెంట్లో 303 సీట్లు ఉన్న బీజేపీ సడన్గా వచ్చి 240కి పడిపోయింది. 240కి పడిపోయేదానికి ప్రధానమైన కారణం సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ మహారాష్ట్రలో అజిత్ పవార్ని గవర్నమెంట్లో భాగం చేసుకోవడం ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు. కరప్ట్ పీపుల్తో బీజేపీ చాలా రాష్ట్రాల్లో గవర్నమెంట్ని పడగొట్టి ఆ కరప్ట్ పీపుల్ని గవర్నమెంట్లో భాగం చేయడం అనేది ఆర్ఎస్ఎస్కి నచ్చకుండా ఉండటం, అది ప్రధానంగా మహారాష్ట్రలో
ఉన్నటువంటి ఎన్సీపీ లీడర్గా ఉన్నటువంటి అజిత్ పవార్ని ఆ పార్టీని రెండుగా చీల్చి మళ్ళీ మహాయుతి గవర్నమెంట్లో పార్ట్ చేసి మళ్ళీ ఉప ముఖ్యమంత్రిని చేయడం అనేది ఆర్ఎస్ఎస్కి ఇలాంటి అంశాల మీద కొంచెం డిఫరెన్స్ రావడంతో ఆర్ఎస్ఎస్ 2024 పార్లమెంట్ ఎన్నికలకు దూరం ఉంది. అదే క్రమంలో అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నడ్డా మాకు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ లేదు, ఎన్నికలకు మాకు మేము ఓన్గా చేసుకుంటామని ఒక హెడ్ వెయిట్తో ఉన్న కామెంట్ ఒకటి చేయడం వల్ల దాన్ని కూడా ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్గా తీసుకొని ఆర్ఎస్ఎస్ కొద్దిగా ఎన్నికలకు దూరంగా ఉంది. పూర్తిగా లేదు, కొద్దిగా ఎన్నికలకు దూరంగా ఉంటే పర్టికులర్లీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్న మహారాష్ట్రలో బీజేపీకి వచ్చిన లోక్సభ సీట్లు 9. సో అక్కడ ఆ తప్పుని గ్రహించిన బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండు రీఅప్రోచ్ అయిపోయి వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అన్నింటినీ సార్ట్అవుట్ చేసుకొని హర్యానా ఎన్నికలకి వెళ్ళినాయి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకి వెళ్ళినాయి. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా కొన్ని సీట్లు అయితే తెచ్చుకోగలిగారు. హర్యానాలో అసలు అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని గెలవగలిగారు. దీనికి అంతటికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్లో ఉన్న ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, లైక్ రామ్ మాధవ్ జమ్మూ కాశ్మీర్లో పనిచేశారు, ఇంకో వ్యక్తి హర్యానాలో పనిచేశారు. ఈ రామ్ మాధవ్ గారు తర్వాత హర్యానాలో పనిచేసిన ఇద్దరు మళ్ళీ మన మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేశారు. ఇంకొక టీం వెళ్ళేసి ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న మెయిన్ టీం వచ్చేసి జార్ఖండ్లో పనిచేసింది నెట్వర్క్. సో ఈ రకంగా ఆర్ఎస్ఎస్లో ఉన్న ప్రధాన ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళని బీజేపీ ఇంటేక్ చేసుకోవడం, బీజేపీ వాళ్ళని ఎన్నికల్లో యూస్ చేసుకోవడం, ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ అన్ని సార్ట్అవుట్ చేసుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండు ఒకటిగా ఉంటేనే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినటువంటి కాంగ్రెస్ని అధికారంలోకి రానికుండా ఆపగలం. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉండే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని అలా వైడ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆపోజిషన్ పార్టీస్ చాలా ఈజీగా బీజేపీని గెలిపిస్తాయి, బీజేపీని ఓడిస్తాయనే ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత సో బీజేపీ తగ్గింది, ఆర్ఎస్ఎస్ కూడా వాళ్ళ దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు ఎన్నిక వచ్చినా కానీ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఇద్దరు కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో ముందుకెళ్ళి ఎన్నికలు ఫేస్ చేయాలనేసి లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం తర్వాత అయితే ఒక డెసిషన్ని తీసుకున్నాయి. ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేసిన ప్రయత్నంలో భాగంగా హర్యానాలో గెలిచారు, జమ్మూ కాశ్మీర్లో సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చినాయి. ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్లో రేపు సెకండ్ ఫేజ్, మహారాష్ట్రలో ఎన్నిక మొత్తం సింగిల్ ఫేజ్లో జరగబోతుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంటిది అనేసి రేపు సాయంత్రం మనకు ఈ టైంకి ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి. బట్ థింక్ ఏంటంటే ఎవరు ఏం చెప్తారు, వన్ సైడెడ్ మ్యాండేట్ ఒకళ్ళకి వస్తుందని చెప్పే పరిస్థితి అయితే చేయలేరు. ఎందుకంటే హర్యానాలో అందరూ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్, ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పలేం. రివర్స్ రిజల్ట్ రోజుకు చూస్తే థంపింగ్ మెజారిటీతో బీజేపీ గెలిచింది. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నిటినీ పటాపంచలు చేసుకుంటే బీజేపీకి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో సో దాన్ని బేస్ చేసుకొని ఈసారి వచ్చే ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్మోస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. అండ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఇక నుంచి ఏ ఎన్నిక వచ్చినా ఇంతే కోఆర్డినేషన్తో హర్యానాలో పనిచేసినట్టు, జమ్మూ కాశ్మీర్లో పనిచేసినప్పుడు, నిన్నటి వరకు మహారాష్ట్ర జార్ఖండ్లో పనిచేసినట్టు, ఢిల్లీ అవనివ్వండి, తర్వాత వచ్చే బీహార్ అవనివ్వండి, వెస్ట్ బెంగాల్ అవనివ్వండి, తమిళనాడు అవనివ్వండి, తమిళనాడులో వాళ్ళు గెలిచేదానికి ఛాన్స్ లేకపోయినా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో మాత్రం పనిచేసేదానికి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ రెండు వర్గాలు ఒప్పుకున్నాయి. ఇక నుంచి ఒక కంబైన్డ్గా పనిచేసే ఈ డివిజివ్ ఫోర్స్ని ఓవర్టేక్ చేయాలంటే మాత్రం అపోజిషన్ పార్టీస్కి మాత్రం చాలా కష్టసాధ్యమైన పని. ఎంతో కష్టపడితే కానీ ఈ డివిజివ్ ఫోర్సెస్ని తట్టుకొని ఎన్నిక గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఈ క్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ గేమ్ ప్లాన్తో వస్తూ ఉంటే డిసెంబర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో జోడో యాత్ర చేయాలని ఒక ప్లాన్తో ఉన్నారట. మరి అది ఎంతవరకు నిజమనేది అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ లేదు, కానీ పొలిటికల్ సర్కిల్స్లో వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్లో ఉన్నటువంటి చర్చ ఏంటంటే రాహుల్ గాంధీ డిసెంబర్ మంత్లో ఢిల్లీ మొత్తం పాదయాత్ర చేయాలని ఒక కంక్లూషన్కి వచ్చారని తెలుస్తూ ఉంది. మరి చూడాలి, అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి. ఆ పార్లమెంట్ సెషన్ అయ్యేలోపు కాంగ్రెస్ పార్టీ నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ ఏమైనా బయటకు వస్తుందా లేదనే చూడాలా. బట్ రాహుల్ గాంధీ కానీ భారత్ జోడో యాత్ర ఢిల్లీలో కానీ చేయగలిగితే ఓ పక్క బీజేపీ ఏమో మళ్ళీ రీఅవుట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టుకుంది బనియా యాజ్ వెల్ as స్లమ్ డ్వెల్లర్స్ని. ఆమ్ ఆద్మీ పార్టీ తన పట్టు నిలిపోవాలనే ప్రయత్నంలో ఆమ్ ఆద్మీ కూడా తన ప్రయత్నాలను ఎక్కడ విస్మరించదు, తర్వాత ప్రయత్నాలను అయితే ఆపదు. మళ్ళీ కాంగ్రెస్ కూడా కోల్పోయిన పట్టును సాధించేదానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం మొదలు పెడితే ఢిల్లీ అప్కమింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం డెఫినెట్గా ట్రయాంగులర్ కంటెస్ట్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి బీజేపీ కానీ పుంజుకోవడం మొదలు పెట్టిందనుకోండి, అది అరవింద్ కేజ్రీవాల్ కానీ గ్రహించగలిగితే కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిసి పోటీ చేసిన ఆశ్చర్యం ఉండేదానికి ఆస్కారం అయితే లేదు. ఇప్పటికైతే టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ ఆన్ ద అలయన్సెస్. బట్ ఢిల్లీలో జోడో యాత్ర కానీ రాహుల్ గాంధీ చేయగలిగితే
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కూడా క్యాడర్లో ఒక హోప్ వస్తుంది. బీజేపీ ఎలాగో కోల్పోయిన పట్టును సాధించేదానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ రెండు సైడ్ నుంచి రెండు ఇంపాక్ట్లు ఆమ్ ఆద్మీ పార్టీ మీద పడగలిగితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి డెఫినెట్గా కాంగ్రెస్తో పొత్తుకెళ్ళేదానికి ఆస్కారం అయితే ఉండేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.